నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో డీఎస్సీ రగడ మనం చూస్తూ ఉన్నాం. అయితే నోటిఫికేషన్ రావడము, పోస్టింగ్‌లకు సంబంధించి స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయన్నది, మళ్ళీ అక్టోబర్‌లో పోస్టింగ్ పడబోతుందన్నది ఈ 2 డిస్కషన్స్ నడుస్తున్నాయి. దీంతో పాటుగా మిగతా రాష్ట్రాల్లో జెన్‌జీ జనరేషన్ యాక్టివ్‌గా ఉన్నట్టు ఏపీలో జెన్‌జీ జనరేషన్ యాక్టివ్‌గా లేదు. ఏ ప్రొటెస్ట్ చేసినా పొలిటికల్ లీడర్స్ వాళ్ళు తప్పితే పెద్దగా యువత అక్కడ రియాక్ట్ అవ్వట్లేదు అన్న ఇంకో వాదన కూడా వినిపిస్తుంది. మరి దీనికి సంబంధించి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏమంటారు ఆయన మాటల్లో తెలుసుకున్నా. విజయ్ గారు నమస్తే అండి. నమస్తే. ఏంటి డిఎస్సి ఏపీలో ఎందుకు ఇన్ని రోజులు సాగదీత అంటే ఏం చెప్తారు? అవకతవకల విషయమా, లేకపోతే పొలిటికల్ మైలేజా, కరెక్ట్ వేలోనే డిఎస్సి అనేది జరిగిందా, మళ్ళీ అక్టోబర్ లో నోటిఫికేషన్ కూడా అంటున్నారు. ఓవరాల్ గా దీని గురించి ముందు మీ స్టేట్మెంట్ ఏంటి? డిఎస్సిలో అయితే కొన్ని తప్పులు జరిగాయి, అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. నా ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత హౌ కెన్ యూ చేంజ్ రూల్స్ అండ్ ప్రాసెస్? పర్టికులర్ గా స్పోర్ట్స్ కోటాలో నోటిఫికేషన్ ఇచ్చి ప్రాసెస్ సెట్ అయిన తర్వాత మధ్యలో ఎలా గైడ్లైన్స్ ఇస్తాము, మధ్యలో ఎట్లా మారుస్తాము, మధ్యలో కొత్త జీవోలు ఎలా ఇస్తాం, ఇచ్చిన జీవోలు వెనక్కి తీసుకోవటం ఎలా చేస్తాం? అక్కడ 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 అర్థమైపోతుంది కదా. ఎప్పుడైనా ఒక టెండర్ పిలిచిన తర్వాత కానీ, ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కానీ, ఒక డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కానీ, మళ్ళీ ఆ ప్రాసెస్ పూర్తయ్యే వరకు మధ్యలో ఏ రకమైన మార్పులు చేర్పులు చేయకూడదు. అది రూల్. బట్ దే హ్యావ్ ఇష్యూడ్ సెవరల్ జీవోస్. ఇక స్పోర్ట్స్కి వచ్చేటప్పటికి అసలు నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయకపోయినా, ఈవెన్ బేసిక్ క్వాలిఫికేషన్ లేకపోయినా, ఆ ఆట ఆడితే చాలు నీకు ఉద్యోగం ఇస్తామని జీవో తెచ్చారు. సరే, ఇక్కడ నేను ప్రభుత్వాన్ని పూర్తిగా తప్పుపట్టడం లేదు. ఎందుకంటే టు ఎంకరేజ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆయా రంగాల్లో బాగా రాణించిన వాళ్ళు, గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళని ఐడెంటిఫై చేసి దాన్ని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో, మీకు టీచర్ అవడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా జాబ్ ఇస్తాము, కొంత వ్యవధి ఇస్తాము, ఈ లోపు ఆ క్వాలిఫికేషన్ ఎక్వైర్ చేయండి అని చెప్పారు. అన్నంత వరకు మనం వ్యతిరేకించవద్దు, ఫర్ ఎగ్జాంపుల్, అంటే టు సమ్ ఎక్స్టెంట్. అయితే సుప్రీం కోర్టు కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కానీ చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ టీచర్ యూ షుడ్ గెట్ క్వాలిఫైడ్ ఇన్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్, దట్ ఈస్ టెట్. ఆ టెట్ అనేది పాస్ అవ్వకుండా నువ్వు టీచర్ అవడానికి వీలు లేదని చట్టం చెప్తుంది. సుప్రీం కోర్టు రీఇటరేట్ చేసింది. అలాంటి పరిస్థితిలో టెట్ కూడా లేకుండా, ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్ లేకుండా, రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ లేకుండా నేను ఉద్యోగం ఇస్తా అన్నారు, దాన్ని మేమేం అనడం లేదు. బట్ చట్టం చెప్పే టెట్ కూడా లేకుండా ఉద్యోగం ఇస్తామని జీవో ఎట్లా ఇస్తావు? జీవో చట్టం కంటే పైది కాదు కదా, జీవో చట్టానికి లోబడి ఉండాలి కదా. జీవో కెనాట్ సూపర్సీడ్ ది యాక్ట్ ఆర్ లా. ఇట్ కెన్ ఓన్లీ ఇన్ కంజంక్షన్ విత్ లా ఓన్లీ యూ కెన్ ఇష్యూ జీవోస్ కదా. అలా వీళ్ళు జీవో ఇచ్చారు. ఇక్కడ నేను చాలా స్పష్టంగా గతంలో కూడా ఒకసారి చెప్పుకున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఏంటంటే పిఈటి టీచర్స్ ఉన్నారు కదా, ఫిజికల్ ఎడ్యుకేషన్, వాళ్ళు తప్ప ఈ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఉండవు. ఎందుకు ఉండవు అని అంటే, వాళ్ళు టెట్ క్వాలిఫై అవ్వలేదు కాబట్టి. అయి ఉంటే ఉంటది, క్వాలిఫై కాకపోతే పోతారు. నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, ఎప్పుడో మేము టీచర్స్ గా చేరున్నాము, తర్వాత యాక్ట్ వచ్చింది, ఈ యాక్ట్ వచ్చిన తర్వాత మమ్మల్ని టెట్ రాయమంటున్నారు, క్వాలిఫై అవ్వమంటున్నారు, మాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి, హౌ కెన్ ఎన్ యాక్ట్ బికమ్ రిట్రాస్పెక్టివ్ అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అలాంటివి ఏం కుదరవు, చట్టం ప్రకారంగా మీరు టెట్ పాస్ అయి తీరాల్సిందే, కావాలంటే కొంత గడువు ఇస్తామని ఆగస్టు 2028 31 ఆగస్టు వరకు టైం ఇచ్చారు. ఇచ్చి ఈ లోపు మీరు పాస్ అవ్వండి, పాస్ అవ్వకపోతే గతంలో రిక్రూట్ అయిన టీచర్స్ కూడా తీసేయండి అని చెప్పింది సుప్రీంకోర్టు. అలాంటిది కొత్తగా చేరేవాడు టెట్ లేకుండా ఎట్లా చేర్చుకుంటారండి? ఇవి ఫండమెంటల్లీ రాంగ్స్ జరిగినాయి డిఎస్సిలో. కాబట్టి అధికారులు చాలా కరెక్ట్ వేలోనే జరిగాయి. వాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో
వాళ్ళు చూపించిన సర్టిఫికేట్స్ లో మెరిట్ మిస్ అయింది కాబట్టే వాళ్ళను ఏంటిది మేము క్వాలిఫై చేయలేదు, ఎక్కడ దొంగ సర్టిఫికేట్స్ పెట్టలేదు అన్న అంశాన్ని ఇటు డిఎస్సి నిర్వాహకులు తెలియజేస్తున్నారు. మరి దీని గురించి ఏమంటారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఫైట్ అదే కదా, హైకోర్టు మొట్టికాయలు వేసింది అంటూ కూటమి ప్రభుత్వం అన్ని పిటిషన్లు వేశారు, హైకోర్టు మొట్టికాయలు వేసింది అయినా బుద్ధి రాలేదు అంటూ కూటమి ప్రభుత్వం అటాక్ చేస్తూ ఉంది. మరి దీంట్లో ఇప్పుడు ఎవరిది కరెక్ట్ అంటారు? ఇప్పుడు సుప్రీం ఇచ్చిన గైడ్ లైన్స్ ఒకలా ఉంది, లోకల్లో జరుగుతుంది ఒకలా ఉంది, అధికారులు చెప్తుంది ఇంకోలా ఉంది. యా, అంటే నేను మాట్లాడింది టెట్ గురించి, బట్ ఇక్కడ వీళ్ళు మాట్లాడేది కొన్ని దొంగ సర్టిఫికెట్లు ఉన్నాయని ఇట్లాంటి అంశాలన్నీ. ఇప్పుడు ఎక్కడ కూడా మేము తప్పు చేశాము, పొరపాటుగా రిక్రూట్ చేశామని ఎవరు చెప్పరు కదండి. సో దే డిఫెండ్ దేర్ యాక్షన్స్ అంటే. సో ఎవరైనా యాక్షన్స్ డిఫెండ్ చేసుకుంటున్నారు. అయితే దొంగ సర్టిఫికేట్స్ అన్నది కూడా నా దృష్టికి వచ్చింది, బట్ ఇది డిఎస్సికి సంబంధించి కాదు, ఏబిపిఎస్సికి సంబంధించి. ఆ అంశాన్ని నేను చాలా ఓపెన్ గా చెప్పడం జరిగింది. అది కూడా స్పోర్ట్స్ కోటాదే. ఏబిపిఎస్సిలో ఓకే డన్. ఓకే, నెక్స్ట్ ఇది జెన్జీ జనరేషన్ కి సంబంధించి ఇటు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణలో కొంత యూత్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. వాళ్ళకు సంబంధించి ఏది వాళ్ళకి ఇబ్బంది అనిపించినా రోడ్ల మీదకి రావడం, ధర్నా చేయడం కావచ్చు, వాళ్ళ హక్కు కోసం పోరాటం కావచ్చు, చాలా సందర్భాల్లో చూసాము. తెలంగాణ ఉద్యమంలో కూడా యువత ఎంత యాక్టివ్ గా ఉంది అనేది కూడా మనం చూసాం. బట్ కమింగ్ టు ఏపీ, ఈ అంశానికి సంబంధించి వాళ్ళ హక్కుల కోసము పోరాటంలో కొంత వెనకబడిపోయి ఉంది ఏపీ జెన్జీ జనరేషన్ అనేది ఒక వాదన తెర మీదకి వస్తే, మేము రోడ్ల మీదకి రాకపోయినా సంస్థాగతంగా మా కెరీర్ ని మేము బిల్డ్ చేసుకుంటున్నాము అని ఇన్సైడ్ గా కొందరు పేరెంట్స్ చెప్తున్నా ఇంకో వాదన ప్యారలర్ గా వినిపిస్తూ ఉంది. మరి ఏపీ జెన్జీ జనరేషన్ గురించి చెప్పాలంటే ముందుగా మీరు ఏం చెప్తారు? అబ్జర్వేషన్ అన్నదైతే ఖచ్చితంగా జరుగుతుంది, ప్రతి ఒక్కరు చూస్తున్నారు, దానిలో ఎలాంటి డౌట్ లేదు. వెదర్ దే ఆర్ కమింగ్ ఆన్ టు ద రోడ్స్ ఆర్ నాట్ అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్, దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అది ఒకవైపు. బట్ ఇక్కడ ఏపీలో ఇంకా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏంటంటే భయంకరమైనటువంటి డ్రగ్స్ విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నాయి, మద్యం అనేది విచ్చలవిడిగా అందుబాటులో ఉంది. యూత్ చాలా దారుణంగా డ్రగ్స్ తీసుకుని, ఈ మద్యం తీసుకుని దానికి బానిసలు అయిపోవడం అనేది చూస్తున్నాం మనం. ఇంకొకటి ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేది బాగా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మిజరబుల్ గా ఫెయిల్ అయిపోయింది లా అండ్ ఆర్డర్. దానివల్ల అంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది అనే భయము లేదు. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకుల అండదండలు ఉంటే, ఎమ్మెల్యే సైడ్ కానీ మినిస్టర్స్ కానీ వెనకాల ఉంటే వీ కెన్ ఎస్కేప్, మనం ఏమైనా చేయొచ్చు, ఎస్కేప్ కావచ్చు అన్న మెసేజే జనంలో ఉంది తప్ప మనం రూల్ ఆఫ్ లా పాటించాలి, మనం చట్టబద్ధంగా ఉండాలి, లేకపోతే మనం ఇబ్బంది పడతాం అనే భయం లేదు. ఇంకా లా అండ్ ఆర్డర్ అయితే కంప్లీట్ గా గాలికి వదిలేశారు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒకవైపు అది సీఎం గారు చూడాల్సిన అంశం, ఇక్కడ ప్రభుత్వం అంతా ముఖ్యమైన మంత్రి గౌరవనీయ లోకేష్ గారు నడుపుతున్నారు, ఈయనదేం లేదు అని బయట జనం చర్చించుకుంటున్నారు. మరి ఆ ముఖ్యమైన మంత్రి దగ్గర లా అండ్ ఆర్డర్ లేదు, ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. ఆయన చూసుకుంటున్నాడని ఈయన చూసుకుంటున్నాడు ఆయన వదిలేశారా, అందుకనే జనాలు వెంటబడి చంపుతున్నారా అనేది ఒకటే నడుస్తుంది. సో యూత్ ప్రైమర్లీ ఈ డ్రగ్ అడిక్షన్, అలాగే ఈ మద్యపానం, వీటిలో బాగా దెబ్బతిని ఉన్నారు. అందువల్ల కొంత వెనుకబడితనం ఆంధ్రాలో రావడానికి కారణం అన్నది మేము గమనిస్తున్నటువంటి విషయం. బట్ చాలా వాలిడ్ పాయింట్. కాకపోతే ఇంకోటి దీంట్లో ఏంటంటే ఏపీకి సంబంధించి కుల రాజకీయాలు ఏ రకంగా ఉంటాయో మీకు తెలియదు కాదు. వాళ్ళ కులాలకు సంబంధించి, అలాగే సినిమా హీరోలకు సంబంధించి యాక్టివ్ గా ఉన్నట్టు వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి జరుగుతున్న ఇప్పుడు ఈ డ్రగ్స్ గురించే కావచ్చు, మద్యం గురించే కావచ్చు, ఇది బ్యాన్ చేయాలని కానీ లేకపోతే ఇలాంటివి జరగకుండా చూడాలని జాగ్రత్తలు తీసుకోవాలని కానీ చెప్పడానికి యువతకు టైం లేదు. కానీ తమ ఇష్టమైన రాజకీయ నాయకుడిని కావచ్చు, వాళ్ళ కుల నాయకుడిని అన్నప్పుడు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. సినిమా హీరోకి సంబంధించి అన్నప్పుడు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. బట్ వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. దీనికి మూల కారణాలు అయిన వీటి మీద వీళ్ళు ధర్నా చేయడానికి అట్లీస్ట్ లీస్ట్ ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు అన్నది ఈ మతికల్లో చాలా చాలా గట్టిగా వినిపిస్తున్న వాదన. యా, అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ షుడ్ బ్లేమ్ ది ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ అండ్ లీడర్స్. ఎందువల్ల అంటే వాళ్ళు
ఏమి నేర్పిస్తున్నారు, ఏం చెప్తున్నారు, ఏ మీటింగ్‌కి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా మనం చూడాలి. మీరు చెప్పింది చాలా వాలిడ్ ఓకే. పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ ఉన్నారు మనకి మిస్టర్ పవన్ కళ్యాణ్. ఆయన మీటింగ్‌లో ఏం చెప్తున్నారు? సైలెన్సర్స్ తీసి తిరగండి. మా వాళ్ళకి స్టంట్లు నేర్పించండి. చేతనైతే తిప్పి కొట్టండి. మిమ్మల్ని ఎవరన్నా సోషల్ మీడియాలో అంటే మీరు తిప్పి కొట్టండి. ఇవి కదా ఆయన నేర్పిస్తున్నది. మరి ఓకే. అలాంటివి నేర్పించినప్పుడు ఇక అతని కోసం తిప్పి కొట్టడం, అతని కోసం సైలెన్సర్స్ తీసి తిరగడం అన్నదే మా నాయకుడు చెప్పాడని పాటిస్తారు తప్ప, మీ భవిష్యత్తు కోసం పనిచేయండి. మీ సొంత కాళ్ళ మీద నిలబడండి. ప్రయోజకులు అవ్వండి. అన్న సందేశాలు ఎవరిస్తున్నారు ఇక్కడ ఈ రాష్ట్రంలో? అవేమి ఇవ్వడం లేదు హ్మ్. గదా! మీ భవిష్యత్తు హ్మ్. చూసుకోండి అని సందేశాలు ఎవరు ఇవ్వడం లేదు గదా! సో, ఒకటి సినిమా యాక్టర్ నుంచి వచ్చిన పొలిటీషియన్ అట్లా మాట్లాడుతున్నాడు. ఇక రిమైనింగ్ వాళ్ళున్నారంటే పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప ఆచరణలో ఏ రకమైనది కనిపించడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు లక్షల కొలది ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. నిన్న కాక మొన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళే 20 లక్షల ఉద్యోగాలు, 23 లక్షల కోట్లు పెట్టుబడి అని చెప్పి వాళ్ళిచ్చిన స్లైడ్‌లోనే 11 లక్షల కోట్ల పెట్టుబడి, 10 లక్షల ఉద్యోగాలని చెప్పారు. అది కూడా ఏంటి? ఊరికే ఫౌండేషన్ స్టోన్ వేయడం గాని, గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ చేయడం గాని అంతవరకే. అంతేగాని రియల్‌గా వచ్చినయి కాదు. సో, అంటే వాళ్ళు చేసే ప్రచారం, జరిగే వాస్తవం ఎక్కడ కూడా పొంతన లేదు. ఇక మీరన్నది మరి చాలా వాలిడ్ పాయింట్ ఏంటంటే, కాస్ట్ బేస్డ్‌గా వీళ్ళందరూ విడిపోవడం, వాళ్ళు డివైడ్ కమ్యూనిటీ అవ్వడం. పరంగా విడిపోవడం అన్నది ఒక శోచనీయమైన విషయం. అంటే బాధాకరమైన విషయం. అలా జరగకుండా ఉండాల్సిన అంశం జరుగుతూ ఉన్నది. అది మరి ఇబ్బందికరంగానే ఉన్న అంశం అది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు త్వరలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈసారి ప్రజా సమస్యలకు సంబంధించి వేదిక అయ్యే అవకాశం ఎంతవరకు ఉందంటున్నారు? అలాగే ప్రతిపక్ష నేత హాజరు గురించే ప్రజా సమస్యల కన్నా రేపు అసెంబ్లీ సాక్షి ఏమేం ప్రవేశపెడతామన్న దానికన్నా ప్రతిపక్ష నేత రాక గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది కదా! దీని గురించి ఏమంటారు? ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు గత 2 సంవత్సరాలుగా మనం చూసాం గదా! అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే, ఒకవైపు ప్రతిపక్షం లేదు. ఇక్కడ ప్రతిపక్షాన్ని ఖచ్చితంగా తప్పుపట్టి తీరాల్సిందే. మీకు ఎన్ని సీట్లొచ్చాయి, మీకేం హోదా లభించింది అన్నది కాదు కదా ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనది. ప్రజాస్వామ్యంలో దేర్ ఆర్ 2 పిల్లర్స్. వన్ ఈజ్ ఎలక్షన్స్, సెకండ్ వన్ ఈజ్ అపోజిషన్. ఈ రెండిటిని బట్టే ప్రజాస్వామ్యం నిలబడుతుంది అని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పుడు జరుగుతున్న చర్చల్లో మాట్లాడిన అంశం అది. ఏమనంటే దే దే ఆర్ ద వాచ్ డాగ్స్. ఎలక్షన్స్ అన్నవి ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరిగితే ప్రజాస్వామ్యం అన్నది నిలబడటానికి మొదటి మెట్టు. ఇక సభ ఏర్పడిన తర్వాత వాళ్ళు చేసేటువంటి చట్టాలు గాని, జరిగేటువంటి చర్చలు గాని ప్రజల యొక్క వాదన, ప్రజల యొక్క ఆలోచన చట్టసభలో వినిపింపజేసేది ప్రతిపక్షం. ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీకి రాకపోవడం అనేటువంటిది ఒప్పుకోలేనటువంటి అంశం. ఎందువల్లంటే రాజ్యాంగంలో చాలా స్పష్టంగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పుడే జరిగే చర్చలో డెమోక్రసీలో ఎలక్షన్స్ అనేవి, అపోజిషన్ అనేవి చాలా ముఖ్యమైనటువంటి స్తంభాలు, మూల స్తంభాలు అని డాక్టర్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. ఇక్కడ ఎందుకు ఈ ప్రస్తావన చేస్తున్నామంటే, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగినప్పుడే డెమోక్రసీ నిలబడుతుంది. ఎందువల్లంటే ప్రజల యొక్క మనస్సాక్షి ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళ మనసులో ఏముందో అది అక్కడ రిఫ్లెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక రెండోది, నిరంతరం చట్టసభలో జరిగే చర్చల్లో ప్రజా వాణి వినిపించాలి అని అంటే ఖచ్చితంగా అపోజిషన్ ఉండి మాట్లాడాలి. అపోజిషన్ ఏం మాట్లాడుతుంది అనేది అధికార పక్షం విని తీరాలి. ఇవి ఆ రోజు చర్చలో జరిగినటువంటి రాజ్యాంగ సభలో మాట్లాడిన అంశాలు, రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పుడు. మరి అలాంటి సమయంలో అపోజిషన్ మ్యూట్ అయిపోతే, అసలు ఇక ఒక వర్గమే లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి వాయిస్ ఏ విధంగా వస్తుంది? పీపుల్స్ వాయిస్ లేని చట్టసభ అదే అలా చట్టసభ అవుతుంది. అక్కడ ఏ రకంగా ప్రజా సమస్యల మీద చర్చ జరుగుద్ది? ఇదొక వైపు. ఇక గత 2 సంవత్సరాల్లో మనం చూస్తే ఏం జరిగింది? ఆత్మస్తుతి, పరనింద. అంటే ఎదుటి పార్టీని తిట్టడం, వాళ్ళని పొగుడుకోవటం. నిరంతరంగా ముఖ్యమంత్రిని, ముఖ్యమైన మంత్రిని, ఉప ముఖ్యమంత్రిని పొగుడుకుంటూ కూర్చోవడం ఒకవైపు, ఇక ప్రతిపక్షాన్ని తిట్టుకుంటూ ఉండడం మరొక వైపు. ఇది ఇంతకు మించి ఎక్కడా కూడా రియల్ డిస్కషన్,
ఆన్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్, పర్టికులర్ బిల్, పర్టికులర్ లా ఏం జరిగినటువంటిది గత 2 సంవత్సరాల్లో మనం చూడలేదు. అందువల్ల ఇప్పుడు ఏదో గొప్పగా జరిగిపోద్ది, అసెంబ్లీ ఏదో తిరగబడుతుంది, ఎరగదీస్తుంది అని అనుకోవడానికి ఏ రకమైన అవకాశం అదే సార్, సూపర్ 6 ఇంప్లిమెంటేషన్ అద్భుతంగా జరుగుతుంది అనేసి కూటమిలో పాలన ప్రజలు సంతృప్తిగా ఉన్నారనేసి నోటిఫికేషన్లు ఇచ్చిన దాని ప్రకారం ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నాము అనేసి కూటమి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే మీరు ఎలా అంటారు? అది అసెంబ్లీ బయట కూడా తోలుకొచ్చిన జనంతో మీటింగ్లు పెట్టి మరీ చెప్పారు కదా, మంచి ప్రభుత్వం, గొప్ప ప్రభుత్వం, మేము అన్ని ఇచ్చేసాం, చేసేసాం, ఎవరన్నా ఇవ్వలేదంటే వాళ్ళ నాలుగు బాగలేదు, మందం అని రకరకాల కామెంట్స్ కూడా చేసేసారు కదా. బట్ జనం తెలుసు కదా నిజంగా ఇచ్చారా లేదా. సూపర్ 6 లో సిలిండర్లు ఇస్తామని స్టార్ట్ చేసి మొట్టమొదట ఇప్పటికి ఎన్ని సిలిండర్లు ఇచ్చారో తెలుసు. అలా ఏ స్కీమ్ తీసుకున్నా కూడా మొదలు పెట్టడం తప్ప నిజంగా లబ్ధిదారులకు అందిందా లేదా అనేది జనానికి తెలుసు. బట్ అట్ ది సేమ్ టైం ఇంకా అన్టచ్డ్ ప్రామిసెస్ ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ నిరుద్యోగ యువత 3,000 ఇస్తా అన్నారు, ఇంతవరకు టచ్ చేయలేదు. మహిళలకి నెలకు 1,500 ఇస్తా అన్నారు, అది టచ్ చేయలేదు. అంటే 1,500 2,500 ఇస్తానన్నారు కదా, అంటే నియర్లీ 18,000 ఇస్తానన్నారు, అది టచ్ చేయలేదు. అంటే 50% అది పాపులేషన్ కి మీ ఇచ్చిన హామీ టచ్ చేయలేదు. 30% యూత్ కి ఇచ్చిన హామీ టచ్ చేయలేదు. అన్ని ఇచ్చేసామని వాళ్ళు చెప్పేసుకుంటే చెప్పుకోవచ్చు, వాళ్ళ ఇష్టం కదా చెప్పుకోవడం. సార్, భోగాపురం ఎయిర్పోర్ట్ ని అంత అద్భుతంగా ప్రధాని మోదీని పిలిచి అట్టహాసంగా ఓపెన్ చేశారు. ఉత్తరాంధ్ర వాసుల అసలు జీవితాలు మారిపోతాయి అనేసి అని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కూటమి చెప్తూ ఉంటే మీరు ఇలా మాట్లాడతారు? ఏమంటే ఒక ఎయిర్పోర్ట్ కడితే మూడు జిల్లాల్లో జీవితాలు మారిపోతాయా? ఎక్కడైనా భారతదేశ చరిత్రలో గత 80 సంవత్సరాల్లో ఒక ఎయిర్పోర్ట్ వల్ల అక్కడ ఉన్నటువంటి, అంటే ఒక్కొక్క జిల్లాలో కనీసం యావరేజ్ గా 30 లక్షలు వేసుకున్నా 3 జిల్లాలు కలిపి 1 కోటి మంది పాపులేషన్ ఉంటారు. ఆ 1 కోటి మంది జీవితాలు బాగుపడిపోయినట్టు లేదు, పోనీ 10 లక్షల మంది జీవితాలు బాగుపడిపోయినట్టు ఎక్కడైనా చూపించండి. పోనీ ఢిల్లీ, బాంబే ప్రధానమైనటువంటి ఎయిర్పోర్ట్స్, బెంగళూరు విపరీతమైనటువంటి రద్దీ ఉండే ఎయిర్పోర్ట్స్, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాలు మారిపోయినాయా ఆ ఎయిర్పోర్ట్స్ వల్ల? అసలు ఎయిర్పోర్ట్ అనేది హయ్యర్ క్లాస్ పీపుల్ వాడుకునేటువంటి ఒక బస్ స్టాండ్. అది మామూలు సామాన్యం జనం బస్సుల మీద వెళ్తారు, వీళ్ళు విమానాల మీద వెళ్తారు. ఆ విమానాల మీద వెళ్ళేదానికి అక్కడున్న లైఫ్ లివింగ్ స్టైల్ ఎట్లా మారిపోద్దండి? అది ఇట్స్ హైయర్ గ్రేడ్ బస్ స్టాండే కదా. ఇంకా అంతకంటే ఏముంటది? ఇప్పుడు ఒక రైల్వే స్టేషన్, ఒక బస్ స్టాండ్, ఒక ఎయిర్పోర్ట్, వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్? ఓన్లీ క్లాస్ ఆఫ్ పీపుల్ విల్ డిఫర్. దానికి అక్కడ ఉన్న వాళ్ళ జీవితాలు ఎట్లా మారిపోతాయండి? ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి ఆ ఎయిర్పోర్ట్ కొత్తగా కట్టినందువల్ల? ఇప్పుడు ఆల్రెడీ ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఉన్న వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ అవుతారు కదా. అదనంగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? అదనంగా ఎన్ని కుటుంబాలు బాగుపడిపోతాయి? వాళ్ళు చెప్పేయడానికి అనేక రకాలైనటువంటి స్టేట్మెంట్స్, ఆ గోలి మీడియా లాగా వీళ్ళు కూడా సొంత మీడియాతో స్టేట్మెంట్లు ఇస్తారు. వీళ్ళకి కూడా ఒక కాకుల మీడియా ఉంది కదా, ఎవరన్నా ఏదనంటే కాకుల్లాగా విచ్చి పడిపోవడం, లేదంటే వాళ్ళని బాగా కొట్టుకుని పైకి లేకపోవడం, జాకీలు వేసి లేపడం, ఇదే కదా ఎలివేషన్స్ ఇచ్చుకోవడమే కదా వాళ్ళ మీడియా పని. అంతకుమించి ఇంకా అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? మరి ఏపీ ప్రజలు గమనిస్తున్నారంటారా ఇవన్నీ విషయాలకు సంబంధించి? అది డెఫినెట్ గా గమనిస్తున్నారండి. గమనించి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సమయం సందర్భం కోసం ఎదురు చూస్తారు అంతే. ఏపీలో గమనించకపోవడం, చూడకపోవడం అనేది అయితే ఉండదు. కాకపోతే రియాక్ట్ అవ్వరు. రెండోది ఏంటంటే మళ్ళీ ఇంకొకటి కూడా జరుగుతుంది ఇక్కడ. ఒకవేళ రియాక్ట్ అయ్యి రోడ్ల మీదకి వచ్చేదని చేస్తే మళ్ళీ ఏం కేసులు పెడతారో, ఏ విధంగా లోపల వేస్తారో, ఎన్ని రోజులు ఉంచేస్తారో, ఎందుకు వచ్చింది గొడవ, మన 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 టర్న్ వచ్చినప్పుడు మన పవర్ ఏంటో చూపిద్దాం అన్న చర్చ సామాన్య ప్రజల్లో అయితే ఉంది. ఓకే, చూద్దాం సార్. మీరు అన్నట్టుగా సామాన్య ప్రజలు మరి ఎంతవరకు అబ్జర్వ్ చేస్తున్నారు, రాజకీయ పార్టీలు ఎలా తమ స్టాండ్ తో వెళ్తాయి అనేది చాలా మంచి విషయాలకు సంబంధించి మీ వేలో అద్భుతమైన విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.